Welcome, dear law aspirants. లా సెట్ రాసి కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేసే అభ్యర్థులకి టిఎస్సిహెచ్ఈ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. దట్ ఈస్ ఎల్ఎల్బి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైందండి. 4th ఆగస్ట్ నుండి ఈ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగబోతుంది అనమాట. సో 4th to 14th వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టిఎస్సిహెచ్ఈ లాసెట్ .in వెబ్సైట్లో మీరు ఎంటర్ అయి మీ డీటెయిల్స్ని అందులో పొందుపరచాల్సి వస్తుంది. అయితే మీకు తెలిసిందే 6th June 2025 రోజున లాసెట్ ఎగ్జామ్ జరిగిందండి. ఫర్ 3-year LLB యాజ్ వెల్ యాజ్ ఫర్ 5-year LLB యాజ్ వెల్ యాజ్ పీజీ లాసెట్ కూడా ఆ రోజు జరిగింది ఎగ్జామ్. అయితే ఈసారి రికార్డ్ లెవెల్లో దాదాపుగా 57,000 అప్లికేషన్స్ వచ్చాయి. 45,000 క్యాండిడేట్స్ అప్లై చేశారు ఈ ఎగ్జామ్కి. బట్ ఓన్లీ 5,800 చేంజ్ వరకు పోస్టులు ఉన్నాయండి. సో రఫ్లీ ఇట్ ఈస్ 6,000 అప్రాక్సిమేట్లీ. సో 6,000 పోస్టులకి 6,000 సీట్లకి 45,000 పీపుల్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామినేషన్ ఫర్ 3-year LLB యాజ్ వెల్ యాజ్ 5-year LLB. సో 3-year LLB ఫర్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళకి, 5-year LLB ఫర్ ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన వాళ్ళకి అనమాట. సో ఇక్కడ అడ్మిషన్ ప్రక్రియకు వచ్చిన తర్వాత ఓకే డేట్స్ ఆర్ సేమ్ అండి. ఓకే ఫాలోయింగ్. సో ఇక్కడ ముఖ్యంగా మీరు చూడండి, టిఎస్ లాసెట్ అండ్ పీజీ లాసెట్ అడ్మిషన్ 2025 అడ్మిషన్స్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 4th August 2025 అని ఇచ్చారు. అండ్ ద కంప్లీట్ డీటెయిల్స్ విల్ బి అప్డేటెడ్ సూన్ అని కూడా ఇస్తున్నారు. అయితే మనం ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటిదని చెప్పేసి అంటే ముఖ్యంగా డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్. ఓకే ఫాలోయింగ్. సో ఇంపార్టెంట్ డేట్స్లో మనం చూస్తే 4th August టు 14th August వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉందండి. ఓకే సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఆఫ్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయబడవు. కౌన్సిలింగ్ కానివ్వండి, సెలెక్షన్ ఆఫ్ కాలేజెస్ కానివ్వండి, ఓకే అండ్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్ ఓన్లీ. సో దేర్ ఫోర్ 4th నుండి 14th మధ్యలో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేసి వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఫిలప్ చేయండి, ఆన్లైన్లోనే అప్లై చేయండి. ఓకే ఫాలోయింగ్. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంతా కూడా 4th నుండి 14th మధ్య కొనసాగుతుంది. డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 15th August అంటే ఇండిపెండెన్స్ డే రోజున మనకి తెలిసిపోతుంది అనమాట హూ ఆర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి. అయితే మళ్ళీ వెబ్ ఆప్షన్స్, మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకునే వెలుసుబాటు ఏదైతే ఉందో 16th నుండి 17th అంటే 2 days టైం ఇచ్చారండి. ఓకే మీరు దాదాపుగా 3 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నియర్ బై కాలేజెస్ కానీ, మీకు ఇష్టమైన కాలేజెస్ కానివ్వండి. ఓకే ద పాపులర్ కాలేజెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్ కావచ్చు, అక్రాస్ తెలంగాణ కావచ్చు. ఈ కాలేజెస్ని మీరు ఓకే ఫాలోయింగ్ 16th and 17th రోజున సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ మీరు మనసు మార్చుకొని వేరే కాలేజెస్ సెలెక్ట్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటే కనుక 18th రోజున ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఓకే ఎడిట్ ఆప్షన్ అనేది 18th August రోజున ఇచ్చారు. ఆ తర్వాత ఓకే సో మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ మీకు వచ్చిందా లేదా అన్నది 22nd August రోజున తెలుస్తుంది. ఓకే 22nd August నుండి 25th August మధ్య కాలంలో మీరు కాలేజ్ విజిట్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికెట్స్. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసి వాటిని తీసుకొని కాలేజెస్కి వెళ్ళాలి. ఓకే ఫాలోయింగ్. అక్కడ మీరు అడ్మిషన్ ఫామ్ మళ్ళీ ఫిలప్ చేసి, కాలేజ్ అడ్మిషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేయాలి. ఓకే ఫాలోయింగ్. సో ఇక్కడ 25th తర్వాత మీకు కాలేజ్ అలొకేషన్ తర్వాత 30th August నుండి కాలేజ్ స్టార్ట్ అవుతుందండి, క్లాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. 30th August నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ ముందుగా మీరు చేయాల్సింది ఏంటివి అని చెప్పేసానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు చేయాల్సిన పని మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో వాటిని స్కాన్ చేసి పెట్టుకోండి నీట్గా. 4th August నుంచి 14th August మధ్య కాలంలో
ముందుగా ఫీ పేమెంట్ చేసి, ఓసీబీసీ అయితేనేమో 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అయితేనేమో 400 రూపీస్, 500 రూపీస్ అండి ఫీజ్ పే చేసి, ఓకే ఫాలోయింగ్. సో వెబ్ ఆప్షన్స్ కొరకు మీరు ముందుగా ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలి నీట్గా. అది 14th వరకు చేయాల్సిన పని. 16th and 17th రోజున కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే కనుక ఎడిట్ ఆప్షన్ ఉంది. సో దేర్ ఫోర్ 18th రోజున ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. అండ్ 22nd నుండి 25th మధ్యలో మీకు కాలేజ్ సెలెక్ట్ చేసి వాళ్ళే ఇస్తారు. ఓకే, వాళ్ళు సెలెక్ట్ చేసిన కాలేజ్ అంటే మీరు సెలెక్ట్ చేసిన కాలేజ్ లిస్ట్ నుండే వాళ్ళు ఒక కాలేజ్ చూస్ చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, యువర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, సో యూఆర్ బిలాంగింగ్ టు ద కేటగిరీస్ ఓసీబీసీ, ఎస్సీ ఎస్టీ, ఉమెన్ కేటగిరీస్ ని చూసి, ఓకే మీరు సెలెక్ట్ చేసిన లిస్ట్ నుండి ఓకే యువర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని చెప్పేసి వాళ్ళు ఒక కాలేజ్ అలొకేట్ చేస్తారు. ఆ కాలేజ్కి మీరు వెళ్ళి, ఓకే ఫాలోయింగ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లి వాళ్ళకి సబ్మిట్ చేసి, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ అండ్ చలానా, కాలేజ్ ఫీ చలానా ఇస్తారు. వాటిని తీసుకొని అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్ అండి. ఓకే ఫాలోయింగ్. అయితే ఇదంతా కూడా phase 1 అడ్మిషన్ నోటిఫికేషన్ మాత్రమే. phase 2, phase 3 ఓకే ఇంకా ముందు ఉంటుంది. అయితే సార్ ఇది ఓన్లీ మరి phase 1 అని చెప్తున్నారు, కాలేజ్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతుందా అని చెప్పేసానంటే, ఎస్ అఫ్ కోర్స్ 30th ఆగస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ సెప్టెంబర్ చివరి వరకు కూడా మీకు phase 2, phase 3 కొనసాగుతూ ఉంటుందండి. దర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అలానే జరిగింది, ఎవ్రీ ఇయర్ అలానే జరుగుతూ వస్తుంది అన్నమాట. phase 1 అయిపోయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. phase 2, phase 3 మీరు కాలేజెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్పుడు అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే ఫాలోయింగ్ మై సిన్సియర్ అడ్వైస్, phase 1 లోనే అప్లై చేసుకోండి. phase 2 లో అప్లై చేస్తాను, phase 3 లో అప్లై చేస్తానని అనుకోకండి. phase 1 లో అప్లై చేయండి. అప్పుడు ఓకే ఫాలోయింగ్ సో phase 1 లో ఒకవేళ మీకు అనుకున్న కాలేజ్ రాకపోతే phase 2 లో, phase 3 లో ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫాలోయింగ్ అండ్ స్టార్టింగ్ మాత్రం phase 1 నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. హోప్ దట్ యూ విల్ గెట్ అ వెరీ గుడ్ కాలేజ్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.